అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ఈరోజు 12th జులై 2025. సో ఈరోజు ఎవరైతే టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2025కి అప్లై చేసి ఫైనల్లీ వేవ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో ఫేజ్ 1 కోసం, వాళ్ళ కోసం ఏంటంటే మాక్ సీట్ అలోకేషన్ అనేది ఓపెన్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు మాక్ సీట్ అలోకేషన్ అంటే ఏంటిది, అసలు ఈ మాక్ సీట్ అలోకేషన్లో అలాట్ అయిన కాలేజ్ ఫైనల్ అవుతుందా, ఈ విధంగా పిల్లలకి చాలా డౌట్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, సో స్టూడెంట్స్, మీ అన్ని డౌట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దీంతోపాటు మాక్ సీట్ అలోకేషన్ని ఏ విధంగా చెక్ చేయాలి టోటల్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం స్టూడెంట్స్. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్కి వచ్చి ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని సెర్చ్ చేయండి, tgeapset.nic.in. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వస్తారు స్టూడెంట్స్. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇందులో చూడండి స్టూడెంట్స్, మీకు 3 డాట్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 3 బార్స్. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ అంటే క్యాండిడేట్స్ లాగిన్ మీద మీరు సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మీకు ఈ విధంగా డాష్బోర్డ్ ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, ఇందులో చూడండి లాగిన్ ఐడి. ఓకే, ఇందులో మీరు లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ టీజీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు జనరేట్ చేసిన పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ దీంతోపాటు ఇక్కడ మీకు కింద ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఓకే, చూడండి ఇది క్యాప్చా కోడ్. ఈ కోడ్ని ఈ లాస్ట్ బాక్స్ మీద ఇక్కడ మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాలి స్టూడెంట్స్. ఓకే, అండ్ దీని తర్వాత సైన్ ఇన్ చేయండి. ఓకే, మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఓపెన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్లో ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద ప్రొసీడ్ అవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఎలాగో చాయిస్ ఫిల్ చేశారు. ఓకే, అప్పుడు మీకు స్టార్టింగ్లో కొన్ని మీకు డిస్ట్రిక్ట్స్ అడిగారు, ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత కింద ప్రొసీడ్ అవ్వండి. ఓకే, దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అంటే మాక్ అలాట్మెంట్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో చూడండి మాక్ అలాట్మెంట్ రిజల్ట్. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేయండి స్టూడెంట్స్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయ్యి వస్తుంది. ఇందులో స్టార్టింగ్లో చూడండి హెడ్డింగ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ టీజీ ఎప్సెట్ 2025. ఓకే, ఇది మా స్టూడెంట్ యొక్క మాక్ సీట్ అలాట్కేషన్ స్టూడెంట్స్. మీకైతే ఇప్పుడు ఒక శాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, ఇందులో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ప్రకారం అంటే మన ర్యాంక్ ప్రకారం, మా స్టూడెంట్ ర్యాంక్ ప్రకారం వీళ్ళకైతే ఇప్పుడు చూడండి ఇందులో భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, ఇది ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది. ఓకే, సో ఈ కాలేజ్ అయితే వాళ్ళకు మాక్ సీట్ అలోకేషన్లో అలాట్ అయింది స్టూడెంట్స్. ఓకే, సో ఈ కాలేజ్ యొక్క ఇక్కడ టోటల్గా మనకు ఫీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా టోటల్గా మనకి ఇక్కడ కనబడతాయి స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి డౌట్స్ ఉన్నాయి, అసలు మాక్ సీట్ అలోకేషన్ అంటే ఏంటి. ఓకే, సో స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాక్ సీట్ అలోకేషన్ అనేది మీ ఫైనల్ రిజల్ట్ కాదు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మాక్ సీట్ అలోకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50,000 ర్యాంక్ ఉందనుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం. ఓకే, 50,000 మీ ర్యాంక్ ఉంది. ఓకే, సో మీ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజ్ వస్తుంది అంటే ఏ బేసిస్ అంటే ఏ లెవెల్ కాలేజ్ మీకు వస్తుందో ఆ కాలేజ్ని మనం ముందు తెలుసుకోవచ్చు. దాన్ని ఇక్కడ మాక్ అలాట్మెంట్ అంటే మాక్ సీట్ అలోకేషన్ అంటారు. అంటే ఇప్పుడు మా స్టూడెంట్కి ఇందులో చూడండి వాళ్ళకు 1,44,309. ఓకే, ఇది వాళ్ళ ర్యాంకు. సో వాళ్ళ ర్యాంక్ ప్రకారం ఇందులో చూడండి భరత్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఓకే, సో ఇది ఇన్స్టిట్యూటు, ఇది ఫైనల్ కాదు స్టూడెంట్స్. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే అంటే ఈ లెవెల్ అంటే ఇప్పుడు భరత్ ఇన్స్టిట్యూట్ ఏ విధంగా ఉంటుందో ఓకే, సో ఇదే ఈ లెవెల్ అంటే ఈ టాప్ కాలేజెస్లో అంటే ఈ విధంగా కాలేజెస్ వాళ్ళకైతే ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ అలాట్మెంట్లో వాళ్ళకైతే ఇదే విధంగా కాలేజెస్ వస్తాయి. అంటే ఇదే రావచ్చు అని చెప్పలేము. ఓకే, అండ్ ఈ టైప్ రావచ్చు అని చెప్పలేము, కానీ ఈ టైప్ అంటే భరత్ ఇన్స్టిట్యూట్ రావచ్చు, లేదంటే ఈ టైప్ కాలేజ్ అయినా మనకైతే మన స్టూడెంట్కి రావచ్చు. ఈ విధంగా మీరైతే తెలుసుకోవచ్చు. ఇప్పుడు కానీ ఇప్పుడే ఇది భరత్ ఇన్స్టిట్యూట్ వచ్చిందని ఫైనల్ మీరైతే చెప్పలేము, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ అలాట్మెంట్లో ఈ భరత్ వస్తుంది, లేదంటే వాళ్ళకు ఏదో ఒక కాలేజ్ అయితే ఇది సేమ్ లెవెల్లో వస్తుంది. ఇప్పుడు సేమ్ లెవెల్లో ఏ విధంగా అయితే ఇప్పుడు చూడండి వీళ్ళకి ఇది భరత్ ఇన్స్టిట్యూట్ ఆటోనమస్ ఉంది స్టూడెంట్స్. ఓకే, సో మన స్టూడెంట్స్కి తప్పకుండా ఆటోనమస్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ కూడా ఎస్టీ క్యాస్ట్. ఓకే, సో వాళ్ళకు కూడా ఆటోనమస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇందులో మనకు మాక్ సీట్ అలోకేషన్లో ఆటోనమస్ వీళ్ళకి వచ్చింది. సో వాళ్ళకు కూడా తప్పకుండా ఏదైనా ఆటోనమస్ కాలేజ్ అయితే వాళ్ళకి తప్పకుండా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ దీంతోపాటు ఇది ఓయూ రీజియన్. ఓకే, ఓస్మాన్ యూనివర్సిటీ రీజియన్, ఇదే రీజియన్ కాలేజ్ అయితే వీళ్ళకు వస్తుంది స్టూడెంట్స్. సో ఈ విధంగా అయితే మనం ముందే తెలుసుకోవచ్చు. దీన్నే మనకు ఇక్కడ మాక్ సీట్ అలోకేషన్ అని పిలుస్తారు, కానీ ఇది ఫైనల్ కాదు స్టూడెంట్స్.
సో ఫైనల్ ఎప్పుడు ఉంటుంది, ఫైనల్ మార్క్ షీట్ అలొకేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన షెడ్యూల్ ప్రకారం స్టూడెంట్స్ ఇందులో చూడండి 5th సీరియల్ నెంబర్లో చూడండి మీరు ఇక్కడ డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 13/7/2025. సో 13th జూలై రోజు మార్క్ షీట్ అలొకేషన్ పెడతానని చెప్పారు వాళ్ళు, కానీ దానికన్నా ముందే వచ్చింది. అంటే ఈరోజు 12th జూలై. ఓకే, సో ఈరోజు అయితే ఇక్కడ మనకు మార్క్ షీట్ అలొకేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ మీకు మార్క్ షీట్ అలొకేషన్లో అంటే మీకు మార్క్ షీట్ అలొకేషన్లో మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో, ఓకే, సో ఆ లెవెల్ కాలేజెస్ మీకు ఓకే అంటే మీరైతే ఏం చేయకండి, ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ మీకు ఆ టైప్ కాలేజెస్ మాకు వద్దు, మేము వేరే కాలేజ్ చేసుకుంటాం అంటే వేరే కాలేజెస్ మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం అంటే ఎడిట్ చేస్తాం ఫామ్ని అంటే మీరు ఆప్షన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా 15th జూలై కన్నా ముందు, అంటే ఈరోజు 12th జూలై. ఓకే, సో 12th జూలై నుంచి 15th జూలై ఈ డేట్స్ మధ్యలో మీరైతే ఇక్కడ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, ఆప్షన్స్ని ఎడిట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీకు మన స్టూడెంట్ ఉన్నారు, ఓకే, భరత్ ఇన్స్టిట్యూట్ వచ్చింది వాళ్ళకి మార్క్ షీట్ అలొకేషన్లో. సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఆప్షన్స్ని చేంజ్ చేస్తారు. సో ఆప్షన్ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళకు భరత్ ఇన్స్టిట్యూట్ కాకుండా వేరే లెవెల్లో ఏదైనా కాలేజ్ అయితే వాళ్ళకైతే బెస్ట్ వస్తుంది స్టూడెంట్స్. ఈ విధంగా అయితే మీరైతే ఇక్కడ కాలేజ్ని చేంజ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా టోటల్గా మార్క్ షీట్ అలొకేషన్. ఇంకా దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దీనికి సంబంధించి మీరు కమెంట్లో చెప్పండి, మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీకు మీ డౌట్స్ని సాల్వ్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫైనల్ అంటే మీకు ఫైనల్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ చూడండి ఇక్కడ 18th జూలై 2025. ఓకే, సో 18th జూలై రోజు మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే 18కి రావచ్చు, లేదంటే దీనికన్నా ముందే మనకైతే ఇక్కడ రిజల్ట్స్ రావచ్చు ఫస్ట్ ఫేజ్ సంబంధించి. ఓకే, ఇది మాత్రం మనకు ఫైనల్ అవుతుంది. ఓకే, ఇది మన ఫైనల్ అలాట్మెంట్ కాలేజ్ అవుతుంది స్టూడెంట్స్. ఈ విధంగా అయితే టోటల్గా ఇక్కడ షెడ్యూల్లో మనకు కనబడుతుంది స్టూడెంట్స్. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.